శాచ్యురేటెడ్ ఫ్యాట్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి రియల్ శాచ్యురేటెడ్ ఫ్యాట్. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ రియల్ శాచ్యురేటెడ్ ఫ్యాట్, అలానే నెయ్యి రియల్ శాచ్యురేటెడ్ ఫ్యాట్. అవి ఈ ప్రపంచానికి అద్భుతమైన మేలు చేస్తాయి. 20 ఏళ్ళ పిల్లలైనా పిల్లలు పుట్టిస్తాయి. స్పెర్మ్ కౌంట్ 0 ఉన్నాడికి 450 మిలియన్లు తీసుకెళ్తాయి. ఏఎంహెచ్లు చేస్తాయి. 30 ఏళ్ళ నుంచి పిల్లలు లేని వాళ్ళకి 1 మంత్లో కన్జీవేట్ చేస్తాయి. ప్రతి జబ్బుని క్యాన్సర్ దగ్గర నుంచి సోరియాసిస్లు, రుమటైడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ అన్నీ నా డైట్తో 1000% సక్సెస్ తగ్గుతాయండి. ఎవడన్నా చేయలేనట్టు ఉంటే అది కాస్త అక్కడ అవుతుంది తప్ప సవ్యంగా చేసిన ప్రతి వాడికి తగ్గి తీరుతుంది. గతంలో ఇంత ఫిట్గా ఇంత ఆరోగ్యంగా ఉంటే కారణం ప్రజలు నెయ్యి తీసుకుంటున్న సత్యాన్ని మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఎప్పుడైతే మీలాంటి వాళ్ళు వచ్చి ప్రచారం చేసి సమాజంలోంచి నెయ్యి తీసేయటం ఇవన్నీ వద్దన్న తర్వాతే కదా ప్రపంచానికి విధ్వంసాలు జరిగింది. నెయ్యి తీసేశారండి ఫ్యాట్ని. మీరు ఫ్యాట్లన్నీ మానేయండి అంటున్నారు, ఆయిల్ మానేయమంటున్నారు. ఓన్లీ గతేంటి ప్రజలకి చీప్గా దొరికి అది హై గ్లైసెమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్సే కదండి. అత్తినే కదా ప్రపంచంలో రోగాలు మయమైంది. ఒకప్పుడు ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి, ఇవాళ సందుకి ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి. ఒకప్పుడు ఒక ఇంటికి ఎంతమంది రోగిష్టాలు ఉండేవాళ్ళు, ఇవాళ ఇంటికి ఎంతమంది రోగిష్టాలు ఉన్నారు. ఇవాళ ఎస్కేత్తరాలంటే కార్పొరేట్ హాస్పిటల్ దగ్గర నుంచి మామూలు హాస్పిటల్ అని ఎందుకు ఉంటున్నాయి, ఒకప్పుడు ఎందుకు లేవు మనకు తెలవాలి కదండి. జనాభా పెరుగుదలే కాదండి, హాస్పిటల్ పెరుగుదల రేటు అంతకంటే ఎక్కువగా ఉంది. ఏం సాధిస్తున్నామండి మనం చెప్పండి.